తెలంగాణలో స్థలాల క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ మేరకు పురపాలక అభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. 25% రాయితీతో క్రమబద్ధీకరణ గడువు ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థలాల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వ హయాంలో అనుమతి ఇవ్వగా దాదాపు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని వేగవంతం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం క్రమబద్ధీకరణకు చెల్లించాల్సిన ఫీజులో 25% రాయితీ ప్రకటించింది. మొదట్లో మార్చి నెలాఖరి వరకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ఆ తరువాత వరుసగా పెంచుకుంటూ వస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అనుమతి లేని అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణను ప్రకటించింది. దీని ప్రకారం ఎల్ఆర్ఎస్ 2020 కింద దరఖాస్తులను క్లియర్ చేయడానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. దాదాపు 16 లక్షల దరఖాస్తులు ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ 2020 ప్రకారం క్రమబద్ధీకరణ రుసుము, ఇతర ఛార్జీలను విధించడంతో పాటు ప్రభుత్వం దానిపై 25% తగ్గింపులను కూడా ఇచ్చింది. అయితే ఎల్ఆర్ఎస్ ద్వారా తన ఖజానాను నింపుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. 2020 ఆగస్టు నుంచి అక్టోబర్ నెలల మధ్య దాఖలైన దాదాపు 25 లక్షల దరఖాస్తులకు ఎల్ఆర్ఎస్ పథకాన్ని వర్తింపజేశారు. దీని ప్రకారం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రాసెసింగ్ ద్వారా దాదాపు 10,000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి విరుద్ధంగా ప్రభుత్వం అందించే 25% రాయితీని కేవలం 4,36,000 మంది దరఖాస్తుదారులు మాత్రమే పొందడంతో దాదాపు 1,500 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. భవన నిర్మాణ అనుమతి పొందే సమయంలో దరఖాస్తుదారులకు ప్రోరెటా ఓపెన్ స్పేస్ ఛార్జీలను చెల్లించే అవకాశం ఉంది. ఓపెన్ స్పేస్ ఛార్జీలను మార్కెట్ విలువలో 14%గా లెక్కించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ ప్రాంతంలో చాలా దరఖాస్తులు ఇప్పటికీ L1 దశలోనే పెండింగ్లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా దరఖాస్తుదారులు భవన అనుమతి పొందేటప్పుడు ఇప్పుడే చెల్లించడం కంటే క్రమబద్ధీకరణ ఛార్జీలు చెల్లించడానికే ఇష్టపడుతున్నారు. అదనంగా చాలా సందర్భాలలో లేఅవుట్లలో ఏవైనా అవకతవకలు జరిగినప్పుడు స్పష్టంగా ఉన్నప్పటికీ కొన్ని సర్వే నంబర్లకు నిషేధిత సమస్యలను పేర్కొంటూ ప్రొసీడింగ్స్ జారీ చేయలేదని అధికారులు వివరించారు.